అమల్ ఏంటి వెళ్తున్నారా? వెళ్తున్నాం ఇప్పుడే. మేము మీతో రావచ్చా? ఎక్కడికి? హైదరాబాద్కి. అది అడగాల, తప్పకుండా వచ్చేయండి. ఏరా కలిసి వెళ్దాంగా. రీను ఎక్కడ? మీరు వచ్చేలా అయితే త్వరగా రండి. 10 నిమిషాల్లో వచ్చేస్తాం. లేట్ చేయకండి, లేదు, లేదంటే మేము వెళ్ళిపోతాం. నీ అబ్బా గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్ చూపిస్తావేంటి? నీకు బుద్ధుందా లేదా? లేదంటే నేను కూడా నీలాగే సొంగ కార్చుకుంటాను అనుకున్నావా? ఇలా చేస్తేనే మనల్ని కాస్తేనే దేకుతారు, లేకపోతే కకృతి ఎదలా చూస్తారు. 10 నిమిషాలు కాదు 10 గంటలైనా కూడా వెయిట్ చేద్దాం. నాకు ఎక్సైట్మెంట్ తో మెంటల్ వచ్చేస్తున్నారా? నో వే నో వే నో వే. అది నేను ఆల్రెడీ టైర్డ్గా ఉన్నా, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇంకిక్కడ ఉండడం మా వల్ల కాదు. డియర్ రీను, వాడి నోట్కే కాదు కార్ కూడా బ్రేక్స్ లేవు. నేను మీతో రావట్లేదని ఇలా చేస్తే ఇలా? ఆఫీస్లో నేను బెస్టే, బట్ నేను వైజాగ్ వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకోలేను. ఓ పని చేద్దాం, నేనే ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మీతో వచ్చేస్తాను. అది చిన్నదానికి ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నావు? నేను కూడా వెళ్ళి లాక్స్ చెక్ చేయాలి. రీను, నువ్వెంత చెప్పినా ఆ ఎదోలతో మాత్రం నువ్వు వెళ్ళట్లేదు. కావాలంటే శ్రీని సుభాష్తో వెళ్ళు. రీను, డోంట్ బీ అప్సెట్ యార్. సరే నీ ఇష్టం. చెప్పాలంటే మగవాడికి నచ్చినట్టు ఆడవాళ్ళు ఉండాలని కాదు, అఫ్ కోర్స్ ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఈ ట్రిప్కి లీడర్గా నేను మీ సంరక్షణ చూసుకోవడం నా బాధ్యత. రీను, అది కాదు. ఆర్ యు షూర్? నువ్వు ఇంత మొండిగా ఉంటే నేను మౌనంగా ఉండిపోతా. బట్ బిఫోర్ దాట్ రే అటు తిరుగు. ఓకే కమాన్. ముఖం మొగ్గలా పెట్టాడు. వాడి మొహం అలానే ఉంటుంది కానీ నువ్వు పోనీ. తెలుసున్నట్టుందిరా వీడికి. సెండ్ యువర్ లైవ్ లొకేషన్స్. ఐల్ బి ట్రాకింగ్. అబ్బచ్చా. ఓకే ఓకే ప్రతి గంటకి టెక్స్ట్ మెసేజ్ లో స్టేటస్ అప్డేట్ చేయండి. ఓకే సరే. కూల్. ఓకే. ట్రిప్ లీడర్ అవడం అంటే బాహుబలి తీసిన తీసి కాదు. అది నీ ఇన్స్పెక్షన్ అయిపోయిందంటే మేము వెళ్తాం. హై మూవ్. రే బండి తీ. అది బాయ్ బాయ్. బాయ్ గర్ల్స్. ఇంకాసేపు ఉంటే ఎక్స్రే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకునేలా ఉన్నాడు రైడు. విశాఖపట్నం వెళ్ళి వరి పంటలు చూసుకో నువ్వు ఇంకా. వాట్? ఆహా, కారు ఎక్కడి వరకు వెళ్ళిందంటే నా ఊరు వరకు వెళ్ళింది అంటున్నా.